నమస్కారం. మన పౌరాణిక గ్రంథాల్లో దాగున్న అద్భుతమైన అష్టలక్ష్మీ భావనను వివరిస్తూ శ్రేయస్సు అంటే నిజంగా ఏమిటి అనేదానికి కొత్త నిర్వచనమిచ్చే ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్నతో ఈ ప్రయాణం మొదలుపెడదాం. నిజమైన సంపద అంటే కేవలం డబ్బేనా? ఈ రోజుల్లో మనమనుకునే కేవలం ఆర్థికపరమైన నిర్వచనాన్ని కాస్త పక్కన పెట్టి ఆలోచిస్తే ఒక జీవితాన్ని నిజంగా సుసంపన్నం చేసేది ఏంటి? రండి, దీని గురించి కాస్త లోతుగా విశ్లేషిద్దాం. మూల గ్రంథాలను పరిశీలిస్తే ఈ సంస్కృత పదం యొక్క అర్థం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అష్ట అంటే 8 మరియు లక్ష్మి అంటే సంపద, అదృష్టానికి ప్రతీకైన దేవత. ఈ రెండు పదాలు కలిస్తే కేవలం డబ్బు మాత్రమే కాదు సుమా, ఆరోగ్యం, ధైర్యం, జ్ఞానం, ఇలా జీవితంలోని 8 విభిన్న కోణాలతో కూడిన ఒక సమగ్రమైన ఫ్రేమ్వర్క్ మనకు కనిపిస్తుంది. అంటే నిజమైన సంపద అనేది పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉండే ఒక ఎకోసిస్టమ్ అన్నమాట. ఈ విశ్లేషణను మనం సులభంగా అర్థం చేసుకోవడానికి అమ్మవారి 8 రూపాలను ప్రధానంగా 3 థీమ్స్గా విభజించాం. అవేంటంటే మన మూలాలు, భౌతిక అవసరాలు, రెండవది శక్తి, వారసత్వం, మూడవది అంతర్గత బలం, విజయం. ఆ తర్వాత అష్టలక్ష్మి సారాంశాన్ని చూద్దాం. ఇప్పుడిక మొదటి విభాగానికి వెళ్దాం. జీవితానికి పునాది అనదగ్గ ఆధ్యాత్మిక మూలాలు, డబ్బు మరియు జీవనాధారం గురించి ఇది వివరిస్తుంది. జీవితంలో ఇంకేదైనా అభివృద్ధి జరగాలంటే ముందు మనకు ప్రాథమిక అవసరాలు తీరాలి కదా. వాటిని శాసించే 3 దేవతలు వీరే. ఆధ్యాత్మిక మూలమైన ఆదిలక్ష్మి, ధనానికి ప్రతీక అయిన ధనలక్ష్మి మరియు ఆహారాన్ని ప్రసాదించే ధాన్యలక్ష్మి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన పౌరాణిక కథ గురించి మనం మాట్లాడుకోవాలి. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి తన సంపదను కోల్పోయి అడవిలో నివసించాల్సొచ్చినప్పుడు కుబేరుని దగ్గర అప్పు తీసుకుంటాడు. భౌతిక సంపద, డబ్బు యొక్క అసలు విలువను ఆయన గ్రహించిన తరువాతే ధనలక్ష్మి ఆయనను క్షమించి శ్రేయస్సును తిరిగి ప్రసాదిస్తుంది. డబ్బును గౌరవించాలి అనే గొప్ప పాఠాన్ని ఈ కథ ఎంత అద్భుతంగా చెబుతోందో కదా. అందుకే మన మూల గ్రంథాలు ధనలక్ష్మి కోసం నిర్దిష్టమైన మంత్రాలను అందించాయి. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. ఆర్థిక సమృద్ధిని ఆహ్వానించడానికి, ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి ఈ మంత్రాన్ని పఠిస్తారు. చూసారుగా, డబ్బు అంటే ఇక్కడ కేవలం కరెన్సీ మాత్రమే కాదు, అది మన లక్ష్యాన్ని చేరుకునే బలానికి కూడా ప్రతీక. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన పోలిక ఉంది. భృగు మహర్షి ద్వారా మేల్కొని సృష్టి మూలమైన ఆదిలక్ష్మి అందించే శాశ్వత ఆధ్యాత్మిక శాంతిని కరువు సమయంలో ప్రత్యక్షమై మానవాళికి తక్షణ వ్యవసాయ సమృద్ధిని అందించే ధాన్యలక్ష్మితో పోల్చి చూడండి. ఒకటి మన ఆత్మను పోషిస్తే మరొకటి మన భౌతిక శరీరాన్ని పోషిస్తుంది. ఒక సంపూర్ణ జీవితానికి ఈ రెండూ ఎంత అవసరమో కదా. అక్కడి నుండి మన తదుపరి విభాగానికి వస్తే సమాజంలో ఒక బలమైన, సుదీర్ఘమైన వారసత్వాన్ని ఏది నిర్మిస్తుంది అనే దానిపై దృష్టి మారుతుంది. అదే శక్తి మరియు వారసత్వం. ఇందులో ప్రధానంగా 2 రూపాలున్నాయి. బాహ్యంగా సామాజిక శక్తిని శాసించే గజలక్ష్మి మరియు అంతర్గతంగా కుటుంబ సంబంధాలను శాసించే సంతానలక్ష్మి. ఈ పౌరాణిక ఘట్టంలోని ఉత్కంఠను ఒకసారి గమనించండి. సముద్రమథనం సమయంలో రాక్షసులు ఇంద్రుని వైభవాన్ని అంతా దొంగిలించినప్పుడు ఏనుగుల మధ్య సముద్రం నుంచి ఉద్భవించిన గజలక్ష్మి ఆయన రాజరికపు శక్తిని తిరిగిస్తుంది. కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని, సామాజిక కీర్తిని తిరిగి పొందడాన్ని గజలక్ష్మి ఇక్కడ ఎంత పవర్ఫుల్గా సూచిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ 2 రూపాల మధ్య ఉన్న స్పష్టమైన వ్యత్యాసం నిజంగా ఆసక్తికరం. ఏనుగులు వ్యవసాయం మరియు కీర్తితో ముడిపడి ఉన్న ప్రపంచస్థాయి శక్తిని గజలక్ష్మి ప్రసాదిస్తే, మరోవైపు సంతానోత్పత్తిని, ప్రేమతో కూడిన సురక్షితమైన కుటుంబ జీవితాన్ని సంతానలక్ష్మి అందిస్తుంది. ఒకవైపు బాహ్య ప్రపంచంలో బలం, మరోవైపు భావోద్వేగ కుటుంబ బంధాల భద్రత. సంతానం లేక బాధపడే దంపతుల కోసం ఆరోగ్యకరమైన బిడ్డను మరియు బలమైన కుటుంబ బంధాలను కోరుకునేవారికోసం ఈ ఆచరణాత్మకమైన మంత్రం గ్రంథాలలో ప్రత్యేకంగా హైలైట్ చేయబడింది. ఓం హ్రీం శ్రీం క్లీం సంతానలక్ష్యై నమః. ఇది కుటుంబానికి ఒక రక్షణ కవచం లాంటిది అని చెప్పొచ్చు. ఇక 3వ విభాగానికి, అంటే చివరి దేవతల సమూహానికి వస్తున్నాం. ప్రాపంచిక మరియు ఆధ్యాత్మిక విజయాలకు మనకు అత్యంత అవసరమైన అంతర్గత లక్షణాలపై ఇది దృష్టి పెడుతుంది. ధైర్యం, జ్ఞానం మరియు అంతిమ విజయం.
జీవితంలో ఎదురయ్యే అత్యంత కష్టమైన అడ్డంకులను నిర్భయంగా ఎదుర్కోవడానికి మనిషిని శక్తివంతుడిగా చేసే 3 దివ్య రూపాలు ఇవి. ధైర్యానికి వీరలక్ష్మి, జ్ఞానానికి విద్యాలక్ష్మి, మరియు విజయానికి విజయలక్ష్మి. దేవతలు, ఋషులు రాక్షసుల వల్ల ప్రమాదంలో పడినప్పుడు 8 చేతుల్లో ఆయుధాలు ధరించి సింహం మీద వీరలక్ష్మి ప్రత్యక్షమై వారికి అపారమైన ధైర్యాన్ని నూరిపోసింది. ఈ దృశ్యాన్ని ఒకసారి ఊహించుకోండి. సింహం మీద ఉన్న దేవత. ఇది మనం వ్యక్తిగత సంక్షోభాలను లేదా ధర్మ పోరాటాలను ఎదుర్కొంటున్నప్పుడు మనకు కావాల్సిన ఆ ధైర్యానికి అసలు సిసలైన ప్రతీక. సరస్వతీదేవి మార్గదర్శకత్వంలో ఆచారాలకు అతీతంగా లోతైన సత్యాలను బోధించే విద్యాలక్ష్మికి, వృత్తి, చట్టపరమైన సమస్యలు లేదా మనలోని అంతర్గత పోరాటాలలో విజయం సాధించేలా చేసే విజయలక్ష్మికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇక్కడ గమనించండి. స్పష్టమైన మేధోపరమైన ఆలోచన, సానుకూల దృక్పథం ఉంటేనే అంతిమ విజయం సాధ్యమవుతుంది అనేదిక్కడి సారాంశం. ఈ మూలాల ప్రకారం ఓం హ్రీం శ్రీం హ్రీం విద్యాలక్ష్మియై నమః అనే ఈ నిర్దిష్ట మంత్రాన్ని పఠించడం వల్ల మానసిక బలం విపరీతంగా పెరుగుతుంది. మనపై మనకు సందేహం వచ్చినప్పుడు, భయంగా అనిపించినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకునే మేధో సామర్థ్యాన్ని ఈ మంత్రం ప్రసాదిస్తుంది. చివరిగా ఈ 8 రూపాలను కలిపి ఆరాధించడం వల్ల మన ఉనికి ఎలా సంపూర్ణంగా సమతుల్యమవుతుందో చూద్దాం. అసలు సంపద యొక్క ఈ సమగ్ర స్వభావం ఎంత అద్భుతంగా డిజైన్ చేయబడిందో గమనించారా? పుట్టుక, డబ్బు, ఆహారం, శక్తి, సంతానం, ధైర్యం, జ్ఞానం మరియు విజయం. గులాబీ రంగు కమలం నుండి ఆయుధాల వరకు ప్రతి పౌరాణిక చిహ్నం మరియు ప్రతి లక్ష్మి రూపం ఏదో ఒక ప్రాథమిక మానవ అవసరంతో ఎలా ముడిపడి ఉందో ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన, సంపూర్ణమైన ఎకోసిస్టమ్. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. నిజమైన శ్రేయస్సుకు ఆరోగ్యం, జ్ఞానం, ధైర్యం మరియు వనరుల సమతుల్యత ఖచ్చితంగా అవసరమైతే ఈ ఆధునిక సమాజంలో ఈ 8 ఏ సంపద ఎక్కువగా కొరవడింది? ఈ మూలాల ఆధారంగా చేసిన మొత్తం విశ్లేషణను ఒకే ఒక్క వాక్యంలో సంక్షిప్తీకరించే ఈ ఆలోచనాత్మకమైన ప్రశ్నను మీ పరిశీలనకే వదిలేస్తున్నాను. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని నిరంతర ఆధ్యాత్మిక అంతర్దృష్టులు, లోతైన పౌరాణిక విశ్లేషణల కోసం తప్పకుండా కృష్ణ సోల్మేట్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మరింత లోతుగా అన్వేషించేందుకు మా ప్రయాణంలో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు.